ఉండే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మహాదేవపట్నంలోని సన్ రైజ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆత్మీయ భోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ద్వారంపూడి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు ద్వారంపూడి నారాయణ రెడ్డి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం ఎంతో శ్రమించి నేడు విశ్రాంతి తీసుకుంటున్న పెద్దల చెంతకు చేరి వారితో కొంత సమయం గడపడం ఆనందంగా ఉందని అన్నారు. వృద్ధరాజు నరసరాజు మాట్లాడుతూ ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ విందు కేవలం భోజనం మాత్రమే కాదని వారిపై మాకు నమ్మకమైన గౌరవం ఆప్యాయతలకు ప్రత్యేకని వృద్ధుల ముఖాల్లో కనిపించే ఆ చిరునవ్వే మాకు ఆశీస్సులని అన్నారు. ఉండే పరిసర ప్రాంతాల్లో ఎక్కడ సాయం కావాలన్నా లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని కోశాధికారి కన్నిగంట రూత్కల, రీజన్ చైర్పర్సన్ పివి జగన్నాథరాజు పేర్కొన్నారు. బుద్ధరాజు సుబ్బరాజు మాట్లాడుతూ ఈ ఏడాది మా క్లబ్ చేపట్టే అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి తాను సంపూర్ణ ఆర్థిక సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ రీజనల్ సెక్రటరీ సత్య బ్రహ్మారెడ్డి, క్లబ్ సభ్యులు కాగిత మహంకాళి, పాలదేద్దపు నరసింగరావు, గాదరాజు సుబ్రహ్మణ్యరాజు, గుట్టుముక్కల రాము, విఘ్నేశ్ అనంతలక్ష్మి తదితరులు పాల్గొని వృద్ధులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఆశ్రమ నిర్వాహకులు, వృద్ధులు, లయన్స్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు వాస ప్రకారం వెళ్ళినట్టున్నాం. ఒక గంట అయిపోతుంది. మీకు అన్ని ఇక్కడ కనిపిస్తాయండి. ఈరోజు మహాదేవపట్నంలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా భోజనాల కార్యక్రమం మన లయన్స్ క్లబ్ తరపున ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన లయన్స్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎంతో కష్టపడి పిల్లలందరినీ పెద్ద చేసి వృద్ధాప్యంలో ఇక్కడ చేరిన వృద్ధులందరికీ కూడా మా వంతు సహకారంగా ఇవాళ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ అవకాశం కలిగించిన ఆశ్రమం మేనేజ్మెంట్ వారికి, మన సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరఫున మహాదేవపట్నం గ్రామంలోని సన్ రైజ్ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి 34 మంది వృద్ధులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. సమాజంలో తమ జీవితకాలంలో ఎంతో విలువైన సమయాన్ని, తమ అనుభవాన్ని వెచ్చించి అటు కుటుంబానికి ఇటు సమాజానికి కూడా దోహదపడి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి అవి మాకు ప్రేరణ కలిగిస్తాయని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వృద్ధాశ్రమ యాజమాన్యం వారికి, నా సోదర సందర్భంలో నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వృద్ధులకు ఆత్మీయ భోజన సదుపాయం కలగజేసిన మా లయన్స్ మిత్రుడు ప్రెసిడెంట్ శ్రీ ద్వారంపూడి నారాయణ రెడ్డి గారికి, మా లయన్స్ టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గ్రాండ్ గా చేయటం, 25 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పుట్టక చేయడం జరిగింది. వృద్ధులకి భోజనం పెట్టడం అంటే వాళ్ళకి మన ఆత్మీయత, అనురాగం కలగజేయటం, వారిలో మరి ఆనందం కలగజేయడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈ రోజు మహాదేవపట్నంలో ఉన్న సన్షైన్ వృద్ధాశ్రమానికి వచ్చిన మా లయన్స్ మిత్రులందరికీ నమస్కారాలు. అలాగే ఈ రోజు ఇప్పుడే కాదు, మేము నెలలో 2 సార్లు ఎక్కడైనా వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకి సేవాభావంతో వాళ్ళకి ఆహారం అందజేయడం అన్నది మా సభ్యులందరి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మన ద్వారంపూడి నారాయణ రెడ్డి గారు, మా క్లబ్ ప్రెసిడెంట్ గారు, ఈరోజు ఈ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేశారు. అలాగే వారందరూ ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని, మా క్లబ్ ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఒళ్ళి లయన్స్ క్లబ్ సన్ రైజ్ వృద్ధాశ్రమంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందండి.
అలాగే ఈ సంవత్సరం నా తరపున అన్నదాన కార్యక్రమానికి నెలకి 2 అయినా 3 అయినా సంవత్సరం పొడవుని ఈ కార్యక్రమాన్ని నేను స్పాన్సర్ చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను.